హాయ్ రైతు సోదరులారా, ఈ వీడియో చేస్తుంది దేనికంటే ఆల్రెడీ నేను ఈ వీడియో మీద చాలా వీడియోస్ చేశాను. చాలామంది ఎంత చెప్పినా సరే వీడియోస్ చేస్తారు, ఖర్చు అవ్వదు, స్టార్టింగ్ ఖర్చు అవుతుంది, తర్వాత జీరో బడ్జెట్ అంటే రూపాయి లేకుండా చేయొచ్చు అనే కాన్సెప్ట్లో వస్తున్నారు. ఇది అడ్డదారులు తొక్కడం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఫలసాయం వచ్చే వరకు ప్రతి ఖర్చు అవుతూనే ఉంటుంది. ఒకవేళ మొక్కలు పాతీసి అన్నీ చేసినా సరే మెయింటెనెన్స్ ఖర్చు మటు ఉంటుంది. ఈ వీడియోస్ వినకండి. ఇలాంటివి ఈ వీడియోస్ విని చాలామంది ఏదో పంటలు వేసేస్తుంటారు. వాళ్ళు చెప్పిన పంటలు వేసేయడం, తర్వాత ఇబ్బంది పడడం. ఇదేంటి జీరో బడ్జెట్ అన్నాడు, మళ్ళీ ఇంకా మెయింటెనెన్స్ ఎందుకు అవుతుంది అంటాడు. నేను దయచేసి చెప్తుంది ఏంటంటే బడ్జెట్ అనేది అవుతూనే ఉంటుంది, మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. ఇల్లు కట్టాక మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? ప్రతి సంవత్సరం రోజు ఇల్లు తుడుచుకోవడం మానేస్తామా? గిన్నెలు తవ్వడం మానేస్తామా? దుమ్ము దొప్పడం మానేస్తాం 3 రోజులకు ఒకసారి. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఫార్మింగ్కి చాలా మెయింటెనెన్స్ ఖర్చు అవుతుంటుంది. దానికి ముందుగా మనం ఏంటంటే ప్రణాళిక చేసుకోవాలి, ప్లానింగ్. ఓకే, ప్రణాళిక చేసుకొని ప్లానింగ్ ప్రకారంగా వెళ్ళాలి మనం. లేకపోతే మనం దొరికిపోతాం. ఏ మొక్క వేసిన దగ్గర నుంచి ప్రతిదీను A to Z. ఓకే, ప్రతిదీ ప్రణాళికలతో ప్లానింగ్తో ఉండాలి. మెయింటెనెన్స్ అయితే నేను చెప్తాను, ఈ వీడియోలో చెప్పాల్సింది ఏంటంటే మెయింటెనెన్స్ ఖర్చు అవుతూనే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఖర్చు అవుతూనే ఉంటుంది. ఫలసాయం వచ్చి మళ్ళీ అమ్ముకొని మళ్ళీ దాన్ని రొటేషన్ చేసి మళ్ళీ పొలాన్ని స్టార్ట్ చేసి మళ్ళీ ఫలసాయం స్టార్ట్ చేయడం అవుతూనే ఉంటుంది. ఎవరైనా ఏదైనా చెప్తే నమ్మద్దు. మళ్ళీ ఆర్గానిక్లో కాదు, హార్టికల్చర్ దేంట్లోనైనా సరే అది జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే అది కామను. ఇప్పుడు ఫలసాయం వచ్చి అన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ గీళ్ళు తీసి గెత్తం వేసి అవుతుంది. మెయింటెనెన్స్ ఖర్చు అవుతుంది. మెయింటెనెన్స్ అనేది అవ్వకుండా ఉండదు, పనులతో ఖర్చు లేకుండా ఉండదు. వ్యవసాయం అంటే అదే. మరి తెలియక చాలామంది జీరో బడ్జెట్ తర్వాత ఏమీ ఉండదు ఖర్చు అంటారు. దయచేసి అలాంటి మాటలు వినకండి. రొటేషన్ అవుతూనే ఉంటుంది బిజినెస్ లాగే. ఓకే, కిరాణా షాప్ ఎలా రొటేషన్ అవుతుందో మళ్ళీ సరుకులు ఎలా తెచ్చుకుంటాడో మళ్ళీ ఎలా అమ్ముకుంటాడో అనే కాన్సెప్ట్ ఉంటుంది. అందుకే నేను చెప్పేది ఫార్మింగ్లో దిగేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోండి. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే అదే మెయిన్. ఇలాంటివన్నీ ఎవడో ఏదో చెప్పాడు దిగిపోతే నాకు అంతా వచ్చేస్తుంది అనే అలాంటి దయచేసి వీడియోస్ వినొద్దు. సో అందులో పాజిటివ్ తీసుకోండి, నెగిటివ్ వదిలేయండి. సో థ్యాంక్స్. ఏమైనా సలహాలు కావాలి